సత్య ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి అక్క శ్రీమంతాన్ని చాలా గ్రాండ్‌గా జరిపిద్దామని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే అవసరం లేదు. ఏ శ్రీమంతం అవసరం లేదు. ఏమీ అవసరం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే "ఎందుకు అన్నయ్య అలా మాట్లాడుతున్నావు? ఇంకా నీ మనసు మారలేదా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే "ఎందుకురా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే క్రిష్‌ని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే "మరి చూసావా అమ్మ అన్నయ్య ఏమంటున్నాడో? శ్రీమంతం జరిపించొద్దు అంటున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం అది. కానీ వద్దు అంటున్నాడు. చూసావు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే "మనం ఇందులో పట్టించుకోవాల్సిన అంత అవసరం ఏమీ లేదు క్రిష్. వాళ్ళే డిసైడ్ అవుతారులే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే "ఏంటి మనము కూడా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళమే కదా! మనం అడగడానికి వీలు లేదా? మనము కూడా అడగొచ్చు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే "మామయ్యకి మీ అన్నయ్య అంటే నీకన్నా చాలా ఇష్టం కదా! తనే ఏదో ఒకటి డిసైడ్ అయ్యి చేస్తారులే క్రిష్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే సత్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే "మరి కాదా మామయ్య గారు? మీకు అతనంటే చాలా ఇష్టం కదా క్రిష్ కన్నా. మీరే ఏదో ఒకటి చెప్పండి" అని చెప్పేసైతే వాళ్ళ మామయ్యని చూసి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.